27వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. సహోదరి సహోదరులారా, ఆచార భక్తిని ప్రభువు ఇష్టపడడు. హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తూ చేసే భక్తి ప్రభువునకు ఇష్టమైనది. ఈ లోకంలో చాలా మంది ఆచార భక్తి చేస్తూ ఉన్నారు. ఉపవాసాలు ఉండటము, అందరి దృష్టిలో ప్రార్థిస్తున్నారు అనే విధంగా వారి గొప్పల కోసము భక్తి చేస్తూ ఉన్నారే కానీ నిజంగా హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తూ ప్రభువు ఆజ్ఞలను పాటించేవారు ఎంతమంది ఉన్నారు? బయటకు చూస్తే భక్తి పరులుగా ఉంటారు కానీ వారి హృదయాలలో నిజంగా ప్రభు పట్ల ప్రేమ ఉండదు, విశ్వాసం ఉండదు. విధేయత లేకుండా ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉంటారు. బాహ్యముగా వారు భక్తిని చూపిస్తారు కానీ వారి హృదయము జీవితము ప్రభువునకు సమర్పించుకోరు. నిజమైన ఆరాధన, స్తుతి, భక్తి పెదవులతో కాదు, హృదయంతో చేసేది. ప్రభువు ఆజ్ఞల కంటే మనుషుల యొక్క సాంప్రదాయాలకు, ఆచారాలకు ప్రాముఖ్యత ఎప్పుడూ ఇవ్వకూడదు. మన జీవన విధానంలో దేవునిపై మనకున్న ప్రేమను, విధేయతను చూపిస్తూ మన జీవన విధానము ప్రభువుని ఇతరులకు చూపించేదిగా ఉండాలి. కేవలము మాటలతో చేసే భక్తి వలన ఎటువంటి ఉపయోగము ఉండదు కానీ హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తూ హృదయ అంతరంగము నుండి చేసే భక్తి గొప్పది. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలము మాటలతో భక్తి చేస్తూ అందరి దృష్టిలో మేము భక్తి పరులము అని అనిపించుకునే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు కానీ మా హృదయాలను, జీవితాలను మీకు సమర్పించుకొని లోకానుసారమైన ఆచారాలకు, సాంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలము మీకు ప్రాముఖ్యత ఇస్తూ వాక్యానుసారముగా జీవించే విధంగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ప్రభువునకు విరుద్ధమైనది నా జీవితంలో నేను ఎప్పుడు చేయను అనే దృఢ సంకల్పాన్ని మాలో కలిగించండి తండ్రి. ప్రతి విషయంలోనూ మీకు లోబడి మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ విధేయతను కలిగి మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.